కోరికలు నాకంటూ ఏం లేదండి. ఓన్లీ మంచి సినిమా చేయాలి, ఇది నాకు నచ్చిన జాబ్. ఈ జాబ్ని జాగ్రత్తగా రోజు వచ్చిన అవకాశాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా 100% ఎఫర్ట్ పెట్టి చేయాలనేది ఒక్కటే ప్రయత్నం అండి. ఇంకా వేరే పెద్ద కోరికలు ఏం లేవు. ఆల్రెడీ ఉన్న కోరికలని మీరు తీర్చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక యాక్టర్ అవ్వటం అనేదే అసలు ఇండస్ట్రీకి ఏ సంబంధం లేకుండా వచ్చిన వాళ్ళకి యాక్టర్ ఒక స్క్రీన్లో కనిపించడం అనేదే ఒక పెద్ద విషయం. అయితే అలాంటిది చాలా దూరం వచ్చినట్టున్నాము. సో దానికి చాలా ఆనందంగా ఉంది నాకు. కానీ కంటెంట్ కాదు, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఆనందంగా మాత్రమే ఉంది దానికి. అండ్ ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని ఆలోచిస్తున్నా అండి. ఓజీ సెప్టెంబర్ 25 వెళ్దాం బ్రదర్. ఫస్ట్ మిరాయి చూసి ఓజీకి వెళ్దాం. బ్లడ్ బాత్ ఉంటుంది థియేటర్స్లో. బ్లడ్ బాత్కి అందరం రెడీగా ఉన్నాం ఓజీలో. సో ఇలాంటి సినిమా, ఇలాంటి అంబిషియస్ సినిమా తీయాలంటే ఎప్పుడు దాని వెనకాల ఒక చాలా స్ట్రాంగ్ పిల్లర్ ఉండాలండి. ఒక ఎమోషనల్ సపోర్ట్ ఉండాలి. అంటే డబ్బు పెట్టడం అనేది చాలామంది చేయొచ్చేమో, కానీ నేను చాలా సినిమాలు చేసి వచ్చాను చిన్నప్పటి నుంచి. సో చాలామందితో నాకు అసోసియేషన్ ఉంది. అందులో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ విశ్వ గారు. థ్యాంక్ యూ సో మచ్ విశ్వ సార్ ఫర్ యువర్ ప్యాషన్ టువర్డ్స్ సినిమా. మా సినిమాకనే కాదు సార్, అన్ని సినిమాలకి ఆయనకున్న ప్యాషన్కి థ్యాంక్ యూ సార్. ఒక ఎమోషనల్ సపోర్ట్, ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా ఒక ఫోన్ చేస్తే ఎప్పుడు ఈయన మా కోసం, ఈ సినిమా కోసం ఒక మనిషి ఉన్నారు, నిలబడి ఉంటారు అనే ఒక ధైర్యం ఇచ్చినందుకు, ఆ ధైర్యం ఇస్తే చాలు సార్. మిగతా అన్నీ మీ దగ్గరున్న క్రూ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కార్తిక్ గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు ఫస్ట్ ఉన్న ఇబ్బందులన్నీ చెప్పారండి. ఇది చాలా దేశాల్లో తీయాల్సి ఉంటుంది, చాలా అంబిషియస్, ఇందులో క్రియేచర్ని క్రియేట్ చేయాలి, ఇవన్నీ. అంటే ఆయన లాస్ట్కి ఎలా చెప్పారంటే ఇవన్నీ ఎప్పుడు ఎవరు చేయలేదు, ఫస్ట్ టైం మనం చేయాల్సి వస్తుంది, ఆర్ యూ షూర్, డూ యూ వాంట్ టు డూ అన్నారు. అంటే ఇంత అంబిషియస్ అటెంప్ట్ అని చెప్పిన తర్వాత ఇదే కదా మనం చేయాల్సింది, ఇదే కదా మన ఆడియన్స్కి ఇవ్వాల్సిందని అనుకుని ఈ సినిమాలోకి ఇమ్మీడియట్గా జంప్ చేయడం జరిగింది. అండ్ దెన్ వచ్చింది సినిమాలోకి మా రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గారు. మనోజ్ అని అన్నట్టుగా ఆయన హనుమాన్ చూసి, హనుమాన్ ట్రైలర్స్ నుంచి, టీజర్స్ నుంచి ఎంతో సపోర్ట్ చేశారండి. అంటే ఆయనకి నాకు పెద్దగా అంతకుముందు పరిచయం ఏం లేదు. కేవలం కుర్రాళ్ళు వీళ్ళు కష్టపడి ముందుకు వస్తున్నారని, ఆయన ఎలాగైతే కష్టపడి సినిమాలు చేసుకుంటూ వచ్చారో అలాంటి కష్టం ఇంకొకరు పడుతున్నారని అది చూసి వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని నాకు ఫోన్ చేయడం జరిగింది, నాతో మాట్లాడటం జరిగింది, అలా రిలేషన్ ఫామ్ అవడం జరిగింది. అలాంటి సందర్భంలో మనోజ్ సార్కి కొత్త రకమైన సినిమాల మీద, లేకపోతే వాటి మీద ఉన్న ఇంట్రెస్ట్, లేకపోతే హీఈస్ రెడీ టు కొలాబరేట్ అండ్ డూ అని తెలియటం నాకు చాలా ఆనందం ఇచ్చింది. ఆ రోజు ఆయన అన్నట్టు మాట ఇచ్చారు, ఆ తర్వాత అలాగే ఈ సినిమా చేశారు. మనోజ్ సార్కు ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఆయనకున్న బాడీ ఆఫ్ వర్క్కి కేవలం ఈ సినిమాలో ఒకటే రీజన్కి హీ ఈస్ పార్ట్, బికాజ్ ఇది ఒక మంచి కథ, ఒక మంచి అంబిషియస్ అటెంప్ట్ కార్తిక్ చేయబోతున్నాడు. దీన్ని గొప్పగా తీయబోతారు. ఈ కుర్రాళ్ళకి ప్యాషన్ ఉంది, వీళ్ళతో పాటు మనం ఉండాలి, వీళ్ళ వెనకాల మనం ఉండాలి, వీళ్ళకి బలంగా మనం ఉండాలని ఆయన నమ్మారు కాబట్టి ఈ సినిమా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ సార్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. నేను మర్చిపోతాను గురు నా స్పీచు, నేను అసలుకేమీ రాసుకోలేదు అనుకుంటూ చెప్తున్నా, మర్చిపోతాను నాకు ప్లీజ్. అంటే ఒక 2.5 ఏళ్ళు ఒక జర్నీ చేశాం కదా, దాంట్లో చాలామంది ఉంటారు, ఎంతోమంది బ్లడ్ స్వెట్ ఎఫర్ట్ పెట్టుంటారు. ఈ పోస్టర్ల మీద లేకపోతే టీజర్ల మీద కనిపించేది మేమైనప్పటికీ అలా మమ్మల్ని కనిపించడానికి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అందరి గురించి చెప్పను, ముఖ్యంగా ఉన్న వాళ్ళందరి గురించి క్లుప్తంగా చెప్పేస్తాను. నెక్స్ట్ రితికా గారు. రితికా looks like you've already got fans. రితికా చాలా చాలా కమిటెడ్ యాక్ట్రెస్. నేను ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. ఈ 2 ఏళ్లలో మేము ఎన్ని లొకేషన్స్ తిరిగితే ఆవిడ మాతో అన్ని లొకేషన్స్ తిరిగారు. నేను ఎలాగైతే నాకు ఇది ఒకటే సినిమా అని భావించి
అంత ఎఫర్ట్ పెట్టానో ఆవిడ కూడా ఇది ఒకటే సినిమా అని భావించి అంత ఎఫర్ట్ పెట్టారు. థ్యాంక్ యూ రితిక, మీన్స్ అ లాట్ ఫర్ ఆల్ దట్ యూ హెవ్ డన్ ఫర్ దిస్ ఫిలిం. డైరెక్టర్ కార్తిక్ గారు ఆయనకున్న విజన్, ఆయనకున్న కమిట్మెంట్ టువర్డ్స్ దిస్ ఫిలిం, అంటే నేను ఇప్పుడు ఏమైనా చెప్తే ఎక్కువ చెప్పినట్టు అవుతుందేమో, రేపొద్దున సినిమా చూశాక మీ అందరికీ ఆయన ఏం డెలివర్ చేస్తున్నారు, ఏం డెలివర్ చేయడానికి ఇవాళ ఇక్కడ రాలేకపోయారు అనేది అర్థమవుతుంది. ఆహర్నిశలు కష్టపడుతున్నారండి. కార్తిక్ గారు ఒక్కలే కాదు, కార్తిక్ గారితో మొత్తం టీం అంతా. ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన హరి గౌరా గారు, నాది ఆయనతో రెండో సినిమా.